దగదత్తి మండల పరిధిలోని సోమవారం తెల్లవారుజామున దగదత్తి బోగోలు అల్లూరు మండల పోలీస్ సిబ్బందితో కావలి రూరల్ సర్కిల్ సిఐ ఏ శివశంకర్ ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సెర్చ్ లో 26 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కావలి రూరల్ సర్కిల్ సిఐ శివశంకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజిత వేచన్ల ఆదేశాల మేరకు దగదత్తి మండల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించారు. ముందస్తు సమాచారం మేరకు ప్రత్యేక బృందాలు గ్రామాల్లో ఇంటింటి తనిఖీలు చేపట్టి అనుమానితులను గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ రోజు దగదత్తి మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి దగదత్తి గ్రామంలో మిక్స్డ్ కాలనీలో మా ఎస్పీ మేడం ఉత్తర్వుల మేరకు, అలాగే మా డిఎస్పీ కావలి గారి ఉత్తర్వుల మేరకు మా సర్కిల్ సిబ్బంది 45 మందితో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ ఈరోజు ఉదయం ప్రారంభించడం చేయడం జరుగుతుంది. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో ప్రతి ఇంటిని మిక్స్డ్ కాలనీలో క్షుణ్ణంగా తనిఖీ చేయటం, ఇంట్లో ఎవరన్నా కొత్త వ్యక్తులు, అలాగే ఇంకేమన్నా ఉపయోగించుకున్నటువంటి వస్తువులు ఏమన్నా ఉన్నాయా, దాంట్లో భాగంగా ఏమన్నా వెహికల్స్, ఎలాంటి రికార్డ్స్ లేనటువంటి వెహికల్స్ని, వాహనాలని అన్నిటిని కూడా మేము ఈరోజు తనిఖీ చేసినాము. దాంట్లో భాగంగా సుమారుగా ఒక 26 2 వీలర్సు, 3 ఆటోలు, 1 కారు దాంట్లో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్గా తనిఖీ చేసి రికార్డులన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి నెక్స్ట్ ప్రాసెస్ పోలీస్ పరంగా చర్యలు తీసుకుంటాము. ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా ప్రజల్లో కూడా భద్రత కల్పించాలనే ఒక ఉద్దేశం పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా, అలాగే కొత్త వ్యక్తులు నేరాలని అరికట్టడానికి కొత్త వ్యక్తుల్లో ఊళ్ళల్లో, గ్రామాలలో కూడా వాళ్ళను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేయకుండా, లేకపోతే ఎలాంటి నేరాలు చేయకుండా దానికి ఉపయోగపడుతుంది. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ప్రోగ్రామ్ని ఈరోజు దగదత్తి గ్రామ హెడ్ క్వార్టర్ అయినటువంటి మిక్స్డ్ కాలనీలో ఉన్నతాధికారుల ఉత్తర్వు మేరకు చేయడం జరిగింది.